ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందములు ఈ పద్యాన్ని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 319వ పద్యం. వెనుకకు రాక చొచ్చురణ వీరుని కైవడి, వెనుకకు రాక చొచ్చురణ వీరుని కైవడి, రాజదండనంబునకు భయంబులేక వడిపోయడి ధీరుని భంగిన్. అప్పుడా వనిత దురంతమైన హిమవంతము పొంత, వనాంత భూమికి పెనిమిడి తోడ ఇంచుగయు భీతి వహింపగ ఏగే ప్రీతితో. వెనుకకు మరలి రాకుండగా సొచ్చు చూసుకొని వెళ్ళు, రణ యుద్ధము చేసే వీరుని యోధుని కైవడిన్ వలె, రాజు చేత దండనంబు శిక్షింపబడుట, కు భయము లేకుండగా, వడిన్ వేగముగా పోయడి వెళ్ళు ధీరుని భంగిన్ వలె. అప్పుడు ఆ వనిత స్త్రీ దురంతము అందుపట్టుటకు కష్టము అయినట్టి హిమవంతము హిమాలయము పొంతన్ దగ్గరి, వన అడవి అంతా లోపలి, భూమి ప్రదేశము కిన్ నకు పెనిమిటి భర్త తోడన్ ఓ ఇంచుగయు కొంచెము కూడా, భీతిన్ భయమును వహింపకన్ చెందకుండా, ఏగన్ వెళ్ళెను. ప్రీతి ఇష్ట తోన్ పూర్వకముగా భావము, సందేహం లేకుండా ముందుకు చొచ్చుకొని పోయే సమరవీరుని రీతిగా, గొంకు లేకుండా రాజదండాన్ని అనుభవించటానికి చకచకా సాగిపోయే మగధీరుని మాదిరిగా, తిరుగులేని నిర్భీతితో తరిగిపోని ప్రీతితో తన వల్లభుని వెంట హిమవంతం ప్రాంతంలోని దుర్గమ వనాంతాలకు ఆమె నిర్గమించింది. తర్వాత 320 వచనం. ఇటు విద్రసహితులై గాంధారి ధృతరాష్ట్రులు వనంబునకు శనిన మరునాడు ధర్మనందనుండు ప్రభాతంబున సంధ్యావందనము చేసి నిత్య హోమంబు గావించి, బ్రాహ్మణోత్తములకు హిరణ్య తిల వస్త్రాది దానంబులు చేసి నమస్కరించి, గురువందనము కొరకు పూర్వప్రకారమున తండ్రి మందిరమునకు శని అందు విదురసహితులైనటువంటి తల్లిదండ్రులను కానక మందుపీఠంబున కూర్చున్న సంజయునికి ఇట్లనియే భావము. ఆ ప్రకారంగా గాంధారి ధృతరాష్ట్రులు విధులతో కూడి అరణ్యాలకు వెళ్ళారు. ఆ మన్నాడు ధర్మరాజు ప్రాతకాల కృత్యాలు తీర్చుకొని సంధ్యావార్చుకొని అగ్ని కార్యాలు నెరవేర్చుకున్నాడు. అనంతరం ఉత్తములైన విప్రులకు గోదాన, సువర్ణదాన, జలదాన, వస్త్రదానాదులు నిర్వర్తించి పెద్దలకు నమస్కరించే నిమిత్తం యథావిధిగా పెద్ద తండ్రి గారి భవనానికి వెళ్ళాడు. అక్కడ విదురుడు, గాంధారి, ధృతరాష్ట్రులు కనిపించలేదు. ఒక సురుచిర పీఠం మీద సుఖాసీనుడై ఉన్నటువంటి సంజయుని చూసి ధర్మరాజు ఇలా అడిగాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.